నమస్కారం ప్రజలారా. చిలకలూరుపేట పేరు చెప్పగానే విడుదల రజనీ గారు గుర్తొచ్చారు. ప్రస్తుతం మనం ఆమె మన రాష్ట్రానికి, మన దరిద్రానికి ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఉన్నది. చిలకలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విడుదల రజనీ ఆరోగ్య మంత్రిగా కూడా అధికార దుర్వినియోగంతో నియోజకవర్గంలో రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారి ఎదిగిన భర్త విడుదల కుమారస్వామి లేదా మరిది విడుదల గోపి ఎన్నికల తెరపైకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. కూడబెట్టిన మొత్తం ఇంచుమించుగా డబ్బులు 210 కోట్లు. ఈయన ఎవరంటే ఈయనే గోపి. ఈయన పేరు గోపి, రజనీ గారి మరిది. ఏమి చేయాలన్నా కూడా ఈయన దగ్గరికి వచ్చారు. విడుదల రజనీ కేవలానికి అక్కడ శాసనసభ్యురాలుగా ఉండాలి. మంత్రి కూడా కేవలం మంత్రి, కానీ మంత్రికి పేరు మాత్రమే ఆ ప్రోటోకాల్ ప్రకారంగానే ఉంటుంది. కానీ వెనక నుండి నడిపించేదంతా ఈ గోపి అని తెలియజేస్తా ఉన్నా. వీళ్ళు చేసిన అరాచకాలు ఏంటంటే, పేరుకి రజనీ మంత్రి అయినా మొత్తం వీళ్ళదే కనుక పేదల ఇళ్ల స్థలాల్లో లెక్కలేనన్ని అక్రమాలు సాగించారు. పేదల నోరుగొట్టి రేషను ప్రభుత్వ ఖజానాకు చిల్లుపెట్టి మట్టి మద్యం అమ్మకాల్లో విడుదల గోపి ప్రమేయం ఒకంత ఎక్కువే. పంటల కొనుగోలులోనూ దళారులు వ్యవస్థ తెచ్చి రైతుల నుంచి భారీగానే డబ్బులు వసూలు చేశారు. మంత్రి పేరుతో దందాలు, శాఖపరమైన వ్యవహారాల్లో జోక్యం. ఏంటంటే ఈమె మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆమెకు ఉన్నటువంటి ఆరోగ్య శాఖ, ఆ శాఖలో కూడా మనోడి హస్తం పెట్టి ఈడు కోటాను కోట్లు దొబ్బినాడని తెలియజేస్తా ఉన్నా ప్రజలారా. అదేవిధంగా అధికార మదంతో ప్రత్యర్థులపై దాడులు, ఏ విధంగా చిలకలూరుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేశాయనేది ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రజలారా. అదేవిధంగా చూసుకుంటే అక్రమంగా కేసులు పెట్టడం, ఎవడైతే విడుదల రజనీకి కానీ, ఈడు గోపి అనేవాడు కానీ, విడుదల రజనీ మొగుడు కుమారస్వామికి కానీ ఎవరైనా వ్యతిరేకంగా పోయి మాట్లాడినా, ఎవరైనా సరే మీరు ఈ మాదిరి అక్రమాలు చేస్తారన్నా కూడా వాళ్ళ మీద ఎదురు తిరిగిన వాళ్ళ మీద అందరినీ కూడా అక్రమంగా కేసులు కట్టి లోపలేసినటువంటి సంఘటనలు అయితే మనం చూసే ఉన్నాము. ఇలాంటి దుష్టత కార్యక్రమాలన్నీ కూడా వీరిద్దరి కనుసన్నల్లోనే సాగిపోతూ ఉంటాయి. చూడండి ప్రజలారా, ఒకసారి ఆలోచన చేయండి. విడుదల రజనీ అనేటువంటి వ్యక్తి ఏ విధంగా అక్రమాలకు పాల్పడుతుంది, ఏ విధంగా అరాచకాలు చేస్తుంది, ఏ విధంగా తప్పుడు కేసులు పెడుతుంది, రాష్ట్రంలో ఆమెకిచ్చిన శాఖ గురించి ఏ రోజైనా సరే ప్రెస్ మీట్ పెట్టిందా? చిలకలూరుపేటను ఏ విధంగా అభివృద్ధి చేసింది, ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిందని ఏ రోజైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందా? చేసేదంతా వీడే గోపి అనేటువంటి ఒక బఫూన్ గాడు. ఈడు చిలకలూరుపేటలో నుంచి దందాలు కొనసాగించా విడుదల రజనీని. అందుకే చిలకలూరుపేట నుంచి ఎత్తుకొని పోయి గుంటూరులో వేశారు. చిలకలూరుపేటలో విడుదల రజనీ అనేటువంటి వ్యక్తి చల్లకనే ఈరోజు గుంటూరుకు పంపించినారు. మీరు ఎన్ని అక్రమాలు చేసినారో కూడా నేను ప్రతి ఒక్కటి ఆధారాలతో కూడా బయటపెట్టేదానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటూ, ఇకనైనా రాష్ట్ర ప్రజలారా, మరీ ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు ఏ విధంగా విసిగిపోయి ఉన్నారు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. మనకి ఇటువంటి లంగాగాళ్ళు, ఇటువంటి బఫూరుగాళ్ళు, ఇటువంటి క్యారెక్టర్ లేని వ్యక్తులు మనకు అవసరం లేదు. మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకొని మన రాష్ట్ర భవిష్యత్తును మనం ఇంకా బాగా మెరుగ్గా చేసుకొని ఉందామని రాష్ట్ర ప్రజలారా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి లంగాగాళ్ళు, ఇటువంటి బఫూనుగాళ్ళు రాష్ట్రంలో ఏ విధంగా అరాచకాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది ఇకనైనా తెలుసుకొని రాబోయే రోజుల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.